కరేబియన్ దీవులు కేంద్రంగా కొత్త సినిమాల పైరసీ దందా చేస్తున్న మాయగాడు ఇమ్మడి రవి కూకట్పల్లిలో సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. నిందితుడిపై ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులకు ఏకంగా పట్టుకోండి చూద్దామని సవాల్ విసిరాడు. 3 నెలలుగా వివిధ దేశాల్లో తిరుగుతూ 4 రోజులుగా ఆమ్స్టర్డామ్లో ఉంటున్నాడు. అతని కదలికలపై నిఘా ఉంచిన పోలీసులు సెల్ ఫోన్ల సిగ్నల్ ఆధారంగా గుర్తించి అరెస్టు చేశారు. విడుదలైన సినిమాలను వెంటనే ఆన్లైన్లో పెట్టే ఐబొమ్మ వెబ్సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. దమ్ముంటే పట్టుకోండి అని సవాల్ విసిరిన రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సెప్టెంబర్ 30 వరకు కూకట్పల్లిలోని తన నివాసంలోనే ఉన్న రవి అక్టోబర్ 1న మాయమయ్యాడు. అతడి కదలికలపై గురిపెట్టిన పోలీసులు కీలక సమాచారం సేకరించారు. అక్టోబర్ 3న నెదర్లాండ్స్ లోని ఆమ్స్టర్డామ్ లో పాగా వేసినట్లు అంచనాకు వచ్చారు. పోలీసులకు పట్టుబడకుండా ఫ్రాన్స్, కరేబియన్ దీవులు, నెదర్లాండ్స్ తదితర ప్రాంతాల్లో ఉన్నట్లు ఐపీ అడ్రస్లతో ఏమార్చుతూ వచ్చాడు. తనను పోలీసులు పసిగట్టలేరనే ధీమాతో ఆమ్స్టర్డామ్ నుంచి కూకట్పల్లికి చేరాడు. అతడి కదలికలను సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా గమనిస్తూ వచ్చిన పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. అతడి నుంచి కీలక సమాచారం సేకరించిన పోలీసులు నాంపల్లిలోని న్యాయస్థానానికి తరలించారు. జడ్జి 14 రోజుల రిమాండ్ విధించగా పోలీసులు చంచల్గూడ జైలుకు తరలించారు. విశాఖపట్నం నివాసి ఇమ్మడి రవి ఉన్నత విద్యావంతుడు. సాంకేతిక అంశాలపై మంచి పట్టు సంపాదించాడు. ఎలాంటి సర్వర్ అయినా ఎంత భద్రత ఉన్నా హ్యాక్ చేయడంలో సిద్ధహస్తుడు. పైరసీ వైపు మళ్లిన అతడి ఆలోచనలు కొత్త సినిమాలు భద్రపరిచే క్లౌడ్ ఫ్లేర్, ఓటీటీ వేదికల సర్వర్లను తేలికగా హ్యాక్ చేసి హెచ్డీ క్వాలిటీతో సినిమాలు, వెబ్ సిరీస్లను డౌన్లోడ్ చేసేవాడు. వాటిని కరేబియన్ దీవులు కేంద్రంగా ఉన్న సర్వర్లలో నిక్షిప్తం చేసి వెబ్సైట్ల ద్వారా ఉచితంగా వీక్షించే అవకాశం కల్పించాడు. తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్లతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ తదితర భాషలకు సంబంధించి తెలుగు డబ్బింగ్ తో విడుదలైన వాటిని ఐబొమ్మ బప్పంలో ఉంచాడు. తానెవరో తెలియకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. నా వద్ద కోట్ల మంది డేటా ఉంది, ఈ వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి అంటూ గతంలో అతడు పోలీసులకు సవాల్ విసరగా చివరికి తప్పించుకోలేకపోయాడు. ఈ ఏడాది విడుదలైన పలు తెలుగు సినిమాలు పైరసీ బారిన పడటంతో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విభాగంలోని యాంటీ వీడియో పైరసీ సెల్ ఆగస్టు 30న నగర సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐబొమ్మ వంటి 65 మిర్రర్ వెబ్సైట్లు వేదికగా పలు సినిమాల పైరసీ జరుగుతున్నట్లు పేర్కొంది. ఈ వెబ్సైట్లను ప్రతి నెల 37 లక్షల మంది చూస్తున్నట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సర్వర్లను హ్యాక్ చేసి డౌన్లోడ్ చేసుకున్న సినిమాలను పైరసీ ముఠాలకు విక్రయిస్తున్న 5గురిని సెప్టెంబర్ 29న అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. అప్పటి నుంచి ఐబొమ్మ సూత్రధారి కోసం ముమ్మర వేట కొనసాగించారు. పైరసీ సూత్రధారి చిక్కడంతో దర్యాప్తులో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.